హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీ ముందుకు ఒక మంచి టాపిక్తో వచ్చాను. అదేంటంటే భద్రాచలంలో మంగళవారం వారాంతపు సంత ఉంటుంది. ప్రతి మంగళవారం కూడా భద్రాచలంలో సంత జరుగుతుంది. ఇది ఎక్కడో తెలుసుకోవాలనుకుంటున్నారా? భద్రాచలం అటువంటి కొత్త మార్కెట్లో. గతంలో ఈ సంతని చెల్ల రోడ్లో నిర్వహించేవారు. అయితే రోడ్డు పక్కన పెట్టి అమ్మేవాళ్ళు. అయితే అట్లా అక్కడ నిర్వహించడం వల్ల ఏమవుతుందంటే ట్రాఫిక్ ఇబ్బందులు బాగా వస్తున్నాయి. దాంతో తర్వాత కాలంలో దాన్ని భద్రాచలంలోని కొత్త మార్కెట్లో ఖాళీగా ఉన్న ప్లేస్లకు మార్చారు. సంత బాగుంటుంది. చాలా ఫ్రెష్ కూరగాయలు ఉంటాయి. దట్టు సంత సాయంత్రం 4-5 గంటల తర్వాత స్టార్ట్ అవుతుంది. అది 9-10 గంటల వరకు ఉంటుంది. చుట్టుపక్కల గ్రామాల దగ్గర నుంచి కూరగాయలు కూడా ఫ్రెష్గా వస్తాయి. అలాగే ఇతర ప్రాంతాల నుంచి కూడా వస్తాయి. కూరగాయలు చాలా ఫ్రెష్ అయినటువంటి కూరగాయలు మనకు కనిపిస్తాయి. ఇక్కడ మనకు రంగురంగులు ఉన్నాయి, చూసారా? టమాటోస్, అరటికాయలు అన్నీ దొరుకుతాయి ఇక్కడ మనకు. అయితే ఒక చిన్న ప్రాబ్లం ఏంటంటే సమ్మర్ టైంలో ఈ సంతలోకి వెళ్ళాలంటే పెద్ద ఇబ్బంది ఏంటంటే బాగా గొడ్రు దుమ్ము లెగుస్తుంది. అయితే పంచాయతీ వాళ్ళు ఏం చేయాలంటే కొంచెం 2-3 ఆ టైంలో ఒక్క ట్యాంక్ వాటర్ కానీ వాటరింగ్ చేసినట్లయితే దుమ్ము లెగదు. సంత చాలా బాగుంటుంది. సంతలోకి వచ్చిన వాళ్ళు చాలా ఆరోగ్యకరంగా ఉంటారు. ఇది భవిష్యత్తులో పంచాయతీ వాళ్ళు, గ్రామ పంచాయతీ వాళ్ళు చేస్తారని ఆశిస్తున్నాను. ఓకే. తర్వాత ఈ సంతలో ఉన్న గమ్మత్తు ఏంటంటే అంతా ఊళ్ళో వాళ్ళంతా కూడా ఒక చోటకు వస్తారు కదా, ఫ్రెండ్స్ని కలిసే అవకాశం ఉంటుంది. సరదాగా ఉంటుంది. కొత్త కొత్తవన్నీ కూడా మనం ఇక్కడ చూసుకోవడానికి అవకాశం ఉంటుంది. చాలా ప్రశాంతంగా ఉంటుంది. సాయంత్రం వేళ వారానికి ఒకసారి మిత్రుని కలుసుకునే అవకాశం ఉంటుంది. కొంతమంది ఫోన్ చేసి మరి అరే నేను సంతకు వస్తున్నాను, నువ్వు వస్తున్నావా అని చెప్పి అడిగి మరీ సంతకు వచ్చి మిత్రులు కలుసుకునే అవకాశం కూడా కలిగి ఉంటుంది. ఏమైనా ఇలాంటి సంతలు సూపర్ మార్కెట్స్ లాంటివి వచ్చినటువంటి రోజుల్లో కూడా జరుగుతున్నట్టు గ్రేటు. భద్రాచలం కూడా మంగళవారంకి ఒక ప్రత్యేకత అంటూ కూడా ఈ సంత వల్ల ఏర్పడింది. మంగళవారం రోజు భద్రాచలంలో సంత జరుగుతుంది. వీలైతే ఈ సంతని ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేయండి. ఓకే. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.